అందుకని ఆయన చూశాడా, కూరలతో చెట్టు పెళ్ళగించి పారేసింది అంటే ఇది పంది అంటే. దీని మాంసం పెడితే ఇక మళ్ళీ 2 రోజుల వరకు అన్నం అడగడం సరిపోతుంది, ఫుల్ డోస్ పూర్తిగా. అది దంష్ట్ర ఆటంక కోటి పూట ఈ దంష్ట్ర కొసలతో ఇలా చిన్న క్షమాజం చెట్టు లేపేసింది పైకి. దాన్ని చూడ గెడపి అది చెట్టును లేపితే వీడు దాన్ని లేపేశాడు. ఈ పరాక్రమం వదిలి. ఇందాక చూడండి, పందిని వేటాడలేక అలిసిపోయాడన్నాం. ఇప్పుడు పందిని ఎలా వేటాడగలిగాడండి? సంకల్ప బలం. అప్పుడు దృష్టి పూర్తిగా పంది మీద లేదు, ఓ పక్క పరమేశ్వరుడి మీద ఉంది. పరమేశ్వరుడు గురించి వెతుకుతుంటే పంది కనపడింది, పంది వెనకాల పడ్డాడు తప్పనిసరి. మళ్ళీ పరమేశ్వరుడు కనపడగానే పందిని మర్చిపోయాడు. ఇప్పుడు అలా కాదు, పరమేశ్వరుడి కోసం పందిని వేటాడుతున్నాడమ్మా. కథ ఎలా మారింది చూడండి. పరమేశ్వరుడు కనపడితే పందిని మర్చిపోవడం, పంది కనపడగానే పరమేశ్వరుడు మర్చిపోవడం, ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు పరమేశ్వరుడు కోసం పందిని వేటాడుతున్నాడు కాబట్టి లక్ష్యం స్పష్టం. లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి కూడా ఉంటుంది. అందుకని దాన్ని గెడపి వేసి పారేసాడు. ఒకటే దెబ్బ, 2 బాణం లేదు. ఇంకా రాముడు ఆయనకు ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. ఈయనకు కూడా ఒకటే మాట, ఒకటే బాణం, అసలే భార్య లేదు. అది ఒకటే తేడా. దాన్ని కాల్చెన్ వ్రాల్చె బ్రేల్చెన్ ధూర్జుడని స్వయంగా చూసినట్టే బ్రాహ్మణుడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆయన పందిని కాల్చెట్ట, వాల్చెట్ట కిందకి. అప్పుడు బ్రేల్చెన్ మళ్ళీ మొక్కలు తీసి వేయించెట్ట. చవించెన్నయ్యుండిన మాంసఖండములనిచ్చెన్ తెచ్చెన్ దొప్పలన్ జొప్పడన్. మళ్ళీ కొన్ని మాంసం ముక్కలు రుచి చూసేట్టు బాగున్నాయో లేదని. ఎంగిలి ముక్క పెట్టలేదండి, ఊరికి అలాంటి కథలు చెప్పే కల. అసలు ఇప్పుడు తొడ మాంసం కోశారు, అందులో దాన్ని ముక్కలు చేశారు. అందులో ఓ మొక్క రుచి చూస్తే మిగిలిన మొక్కలు బాగానే ఉంటాయి. మనకు ఊరకాయ కాయ కొనడానికి బజార్కి వెడతాం, ఆవకాయ కాయ ఒక సంచీలు అంటా ఉంటాయి మామిడికాయలు. అందులో ఒక కాయ కోసి ఉంటుంది. అతను ఏమంటాడు, కాయ చూడమ్మా ఎలా ఉందో, పొలగా ఉందో చూడనట్టాడు. ఆ ఒక్క కాయ రుచి చూసి నువ్వు ఆ సంచిలో ఉండే కాయలు పట్టుకెడతావు. అంతేగాని ప్రతి కాయ రుచి చూస్తేనే కానీ నేను తిన్నంటే నమస్కారం తల్లి వెళ్ళరా అంటాడు వాడు. ప్రతి కాయ రుచి చూస్తే ఇంకెవడు కొంటాడు. అదే మరి ఈ కాయ మీద నమ్మకంతో మిగిలిన కాయలు తింటున్నావా లేదా? అలాగే ఇక్కడ తినడైనా రామాయణంలో శబరైనా ఎంగిలి చేసి పెట్టడం అంటే అది. అందుకని పని కట్టుకుని యాపిల్ పండు కొరికి మిగిలింది రాముడి నోట్లో పెట్టలేదు. అంత అజ్ఞాని కాదు శబరి. ఇవో మనకి బాగా ఇంకా అతిగా చెప్పేయడం అలవాటు కాబట్టి మరీ ఎంగిలి పళ్ళని రాసేస్తున్నారు, కానీ అదేమి లేదు. ఇక్కడ అంతే, ఎంగిలి తిండి పెట్టలేదండి. ఆ ఉన్న మాంసం మొక్కలు రుచిగా ఉన్నాయో చూశాడు, ఆ రకానికి చెందిన మాంసం పెట్టాడు. అది తప్పేముంది అందులో? చూడాలిగా మరి. మా అన్నం ఉండేవాళ్ళు ఒక మెతుకు ఇలా తీస్తారండి. ఏమిటి అందులో నారికెడతారా? నారికెడితే నారికి ఊడిపోతుంది, అన్నం పాడైపోతుంది. ఓ చెంచాతో తీస్తారు, ఓ మెతుకు ఇలా తీస్తారు, ఉడికిందా లేదా ఇలా చూస్తారు. ఒకవేళ పప్పు ఉప్పు సరిపోయింది లేదా ఇలా తీస్తారు, ఇలా తీస్తారా, చెంచా కడిగేస్తారు, వేరు కడుక్కుంటారు. అంతేగాని వేరు మళ్ళీ పప్పులు పెడతారా? ఇది ఎంతో అదే అంతే. ఆ రుచి బాగా ఉండేటువంటి మాంసఖండములను ఇచ్చాడు, తీసుకున్నాడు, పట్టుకొస్తున్నాడు. అప్పుడు ఎలా ఉందయ్యా? విల్లో కచంక అంప పొదివీపున, విల్లో కచంక అంప పొదివీపున దొప్పలు కేలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలమొప్పగ వచ్చి, పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలమొప్పగ వచ్చి భక్తిరాజిల్ల తదంబు మజ్జనము సేయుచు దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపు మన ఆ పరమేశ్వరుడు రకుండినన్. ఒక సంఖలో విల్లు పెట్టుకున్నాడు, అంపపొది వీపున, ఇక్కడ అమ్ముల పొది ఉంది, ఖాళీ లేకుండానండి. కేలుదోయి, 2 చేతుల్లోనూ కూడా తామరాకు పొట్లాల్లో మాంసం ముక్కలు. ఎందుకంటే మరి ఏదో ఒక 1/2 కేజీ మాంసమైనా తేకపోతే ఆయనకి ఎక్కద్దు, సరిపోద్దు. 2 ముక్కలు పెట్టి మిగిలింది రేపు పెడతా వాయిదాల పద్ధతిలో అంటే కుదరదుగా. వాయిదా పద్ధతిలో అన్నం తింటామేంటి? ఇది ఇలా పట్టుకొచ్చాడు. పుక్కిళ్ళ అప్పుడు చూడండి, పట్టుకొచ్చిన ఇంత చీర మాంసం మొక్కలు పట్టుకున్నా కనిపించింది. అవి శివుడికి ముందు స్నానం చేయకుండా మా అమ్మ నాకు భోజనం పెట్టదు కదా, నీళ్ళు వసుకురా వెదవా అంటుంది. అలాగే మరి శివుడికి స్నానం చేయించాలి కదా, మరి స్నానం చేయించడానికి ఖాళీ లేవు చేతులు. అందుకని ఎక్కడో నీళ్లు దొరికేయండి, ఆ జలపాతాలు కారుతూ ఉంటాయి అడవిలో, అక్కడి నుంచి అక్కడ నోరు పెట్టాడు. విదేశాల్లో విమానాశ్రయాల్లో నీళ్ళు అలాగే ఉంటాయి, ఇలా పైకి పడుతూ ఉంటే నోరెట్టి తాగాలి. గ్లాసులు ఉండవు అక్కడ, ఎందుకంటే గ్లాసు ఎడితే ఎవడో పట్టుకుపోతాడు. అందుకే నోరెట్టమే ఇలా పడుతూ ఉంటుంది ధార. చచ్చినట్టు తాగడం ఏవేవో గుర్తొస్తాయైనా తాగడం ఏం చేసేది ఏం లేదు. ఇంకా అందుకంటే అక్కడ వ్యవహారం ఉండదు, పద్ధతి అంతే. ఆ జలపాతం పడుతుంది, అక్కడ నోరు పెట్టాడు అన్నాడు. ఆ పుక్కిళ్ళ పట్టింది ఏమిటండి? పవిత్ర కాంచనముఖీ జలము, సువర్ణముఖి నదీ తీరం కదా, ఆ నదీ జలం పట్టుకున్నాడు. వచ్చి భక్తి రాజల్లా తదంబు మజ్జనము చేయుచు, అక్కడికి మళ్ళీ ఏం చేశాడు? ఈ పుక్కిళ్ళ నీళ్లు డ్రర్ అన్నాడు. ఇదేం అభిషేకం బాబోయ్, ఎక్కడా చూడలేదు ఇది.
బ్రాహ్మణులు ఆలయంలోకి వెళ్ళి పవిత్రమైనటువంటి జలాన్ని బిందెలతో పట్టుకొచ్చి పైన పెట్టి ఓం నమ సోమాయ చ రుద్రాయ చ అని నమక చమకాలు చదువుతూ అభిషేకం చేస్తారే. ఓం నమ శివాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ ఓం నమ శంభవే చ మయోభవే చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని పవిత్రంగా మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటే స్వామి స్వీకరిస్తాడే. వీడు ఇదేమిటండి, పుక్కిలించి నీళ్ళు ఉమ్మేడు వేడి, ఏం కర్మ. కానీ స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. బ్రాహ్మణుడు ఇలా చేస్తే తప్పే, కానీ బోయేవాడు ఇలా చేస్తే తప్పు కాదు. రైట్ అనొద్దు, తప్పు కాదు, తప్పు కాదంతే. ఆయన తోచిన పద్ధతి, అంతకంటే అవకాశం లేదు. అలాగే మొత్తం మానేయడం కంటే ఇలా చేయడమైనా మంచిదని చేసేసాడు. అప్పుడు ఇక్కడ పెట్టాడు, తిను ఈ మాంసం తినమన్నాడు. ఎదురుగా పెట్టుకుని తినట్లేదు. అదేమిటి, కష్టపడి తెచ్చాను, పందిని చంపాను, రుచి కూడా చూశాను, అన్నీ బాగున్నాయి, ఎందుకు తినవు? కాలవో క్రొంవవో నీకుంజాలవో చవిగావో కమ్మగావో అలవడవో తినవేలా కరుకుట్లు పార్వతీశ్వర చెప్పుమా. ఇదండి బతిమాలే విధానం. కాలవో క్రొవ్వవో మాడంగాలెనో నీ అలవడవో కమ్మగావో నీ గుంజాలవో తినవేలా కరుకుట్లు పార్వతీశ్వర చెప్పుమా. ఏం బాగా కాలేదా? మాంసం కొవ్విన మాంసం కాదా, ఒట్టి నీరా? మాడంగాలినో ఓ ఎక్కువ కలిసి నాకు అలవాట్లేదయ్యా, మొగాడిని మా ఇంట్లో మా చిన్నక్క పెద్దక్క వేపుళ్ళు వేయిస్తారు, నాకు తినడమే తెలుసు, వేయించడం తెలియదు, నన్ను ఏం చేయమంటావు? అందుకని చేశా. తినరాదు పోనీ నా మీద ప్రేమతో. ఇది భగవంతుడి పట్ల ఉండాల్సిన ప్రేమ. ఇలా బతిమాలితే బొమ్మ కూడా ఆనందం తింటుందండి. అమ్మవారి ఏం కర్మ, బొమ్మ అమ్మవారే ఆనందం తింటుంది. ఇలా బతిమాలాలి. మనం పెట్టాం ప్రాణాయ స్వాహ పానాయ స్వామి అన్న లోపలెట్టేయండి, అన్నాలెట్టేయండి, అంతే. ఈ లోపలెట్టేయడమే ముఖ్యం, మనకి అన్నాలెట్టేయడం ముఖ్యం. నీ బిడ్డ నువ్వు అన్నం తినకపోతే ఊరుకుంటావా? ఆయన ఏం నాన్న ఈ రొట్టి బాగుండలేదా, ఇందులో గోంగూర పచ్చడైనా, పోనీ బెల్లం ముక్కైనా, పోనీ తేనైనా అని అనవా? ఒంట్లో బాగోలేదా, కొద్దిగా తినమ్మా అని బతిమాలి పెట్టమా, వదిలేస్తామా? అలా బతిమాలాలి భగవంతుడు. మాడంగాలను చవిగావు రుచిగా లేవా, నీకు చాలవో పోని అక్కడికి 2 పొట్లాలు తెచ్చాడు, సరిపోవా? చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది, ఎందుకంటే ఈయన ఇంకా పిల్లాడే, 16 ఏళ్ళు దాట్లా. వీళ్ళ అమ్మ ఏం చేసేది, ఒక్కోసారి చిన్నపిల్లలు చూడండి మీరు, ఏదైనా పకోడీలు చేసి పెడితే ఒక 4 పకోడీలు పెడితే తినరు. నాకు పళ్ళె నిండా పెట్టు. నువ్వు తినలేవురా బాబు, ముందు తిను, తర్వాత నాకు కుదరదు, పళ్ళె నిండా పెట్టు. పళ్ళె నిండా పెడితేనే తింటా, తిన్నా తినకపోయినా పెట్ట, తినేవేమో 2 మిగిలిన వదిలేస్తాడు. ఇది పద్ధతి. అందుకని నీకు చాలవో అలవడవో ఏమున్నాయా, మేము వెజిటేరియన్స్, మేము శాకాహారం, నాకు ఈ మాంసాహారం అలవాట్లేదు. ఏదో దేవాలయంలో ఉంటే బ్రాహ్మణులు ఏదో బెల్లముక్క పెడతారు, నీ దుంపదగా ఇవి అడిగి పంది మాంసాలన్నీ పట్టుకొచ్చి తింటే ఏమవుతుందో అంటే, మీరు శాకాహారులా, మీరు బ్రాహ్మణులా, మీరు మాంసం తినరా, నీకు అలవడవు అలా అనాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అనవండి. ఇవాళ ఏమవుతుంది, ఇంటికి అతిథులు వచ్చారు, 4 వచ్చారు, వెంటనే ఏమంటున్నాం మనం, ఏమండి షుగర్, కర్మ వచ్చిందండి కర్మ. ఇదివరకు ఎవరైనా ఇంటికి వస్తే ఇల్లాలు లోపల నుంచి చూసి 4 కాఫీలు పట్టుకొచ్చేది, గొడవ లేదు. ఇప్పుడు అలా కాదు, బయటకు వచ్చి ఏమండి మీలో రోగగ్రస్తులు ఎవరండి, షుగర్ ఎవరికి, బీపీ ఎవరికి, గుండెపోటు ఎవరికి, వెంటనే పోయేవాడు ఎవడు, ఈయన అడిగే కాఫీ పట్టుకొస్తున్నారు. ఎందుకంటే వెంటనే పోయేవాడు కాఫీ అనవసరం కదా. ఈ కర్మ వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే 70% మందికి షుగరే. తీరా పంచదార వేసి పట్టుకొస్తే మాకు షుగర్ అంటే అయిపోయినట్టే. ఇలా అడుగుతున్నావా లేదా మొత్తం మీద అవసరం వస్తే. అందుకని నీకు చాలవో అలవడవో తినవేలా కరుకుట్లు. ఆకలిగాదో భక్తిం తేకువగలవాడగౌను తినవేలా అర్రాకల బెట్టక పలాశనాసక్తుడవై నను కృపన్ సాకగదే. అర్రాకల బెట్టక పలాశనాసక్తుడవై. ఆకలిగాదు, ఏ ఆకలిగా లేదా? ఇందాకే ఏమన్నా తిన్నావా? ఇప్పుడు మనం చూడకపోతే 5 నిమిషాలు అయింది టిఫిన్ చేసాం, ఇప్పుడేమన్నా తింటామంటాం, అలా ఏమన్నా తిన్నావా? భక్తిం తేకువగలవాడగాను, నా భక్తిలో తేకువ లేదా? తేకువ అంటేనండి నిలకడ. ఆకలి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకలి వేళల అలపైన వేళల తేకువ అంటే అది నిలకడ. ఆకలైనా జీవితంలో పనులు చేసి చేసి బాధలు పడి పడి అలసిపోయినా నిలకడగా నిన్ను కాపాడేది హరినామం ఒక్కటి. తేకువ అంటే అది నిలకడ. భక్తిని తేకువగలవాడగావును. నా భక్తి నిజం కాదా? కాసేపు నిన్ను ప్రేమించి కాసేపు మానేస్తాను అనుకుంటున్నావా? అదేం లేదు.
ఇంకే దైవాన్ని నేను నమ్మలేదయ్యా, నేను అచ్చంగా శివభక్తుడిని, నేను నమ్ముకుని కూర్చున్నా. అంచేతను స్వామి కృపను సాకగదే నన్ను ఇప్పుడు నన్ను రక్షించవయ్యా, నా ఎందు దయించన్నది తినవయ్యా. అర్రాకలబెట్టక పలాశనాసక్తుడవే పోని, ఒకవేళ నీకు మాంసాహారం ఇష్టం కాకపోయినా నా కోసం తినవయ్యా. చూడండి, మనకి పదార్థం చేసినప్పుడు ఎవరైనా ఇంటికి అతిథి వస్తే పోన్లేండి మా కోసం ఈ పూటకి కాస్త మసాలా వేసిన కూర తినకూడదా అంటాం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, పోన్లేండి మీరంటే నాకు అభిమానం అందుకని తినేద్దాం అంటారు. ఇది తేడా. నా కోసమైనా తిను, అయినా తినలేదండి. మొండి మనిషి, జగమొండి, జగత్తును పాలించేవాడు కాదు, కానీ జగమొండి, మామూలు మొండి కాదు. అందుకని ఒళ్ళు మండి ఒక్క మాట అంటాడు, నీవారగింపకుండిన జీవనమేమిటికి శివా, నీ పదరా జీవముల మీద ప్రాణములే విడుతూ అనుచువ్రాలి ఏడ్వందుడగన్. ఏమో యోగి, నువ్వు ఆరగించకపోతే నాకు ఈ ప్రాణాలు అవసరం లేదు, నేను వదిలేస్తాను. ప్రాణములేమిటికి, జీవములేమిటికి, ఎందుకు జీవితం? నేను పట్టుదలగా ఇక్కడ కూర్చుని 24 గంటలైంది ఇంటికి వెళ్లకుండా తినవయ్యా నీ కోసం వెళ్ళి వేటాడి తీసుకొచ్చి రుచి చూసి కాల్చి వ్రాల్చి వేయించి పట్టుకొస్తే నువ్వు తినకపోతే నా బతికేందుకు ఇక్కడ? నీ పద రాజీవుల మీద ప్రాణములే విడుతును, నీ పాదములు అనేటువంటి పద్మాల మీద నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అనుమానం మీద అనిచి వ్రాలి ఏడ్వంతుడగిన ఆ శివలింగం మీద తలపెట్టి ఇంచుమించు అలా తల కొట్టుకున్నట్టే ఏడుస్తున్నాడండి. ఇంతలా బాధపడితే కానీ శివుడికి దయ కలగల. అప్పుడు అలా తల కొట్టుకుని ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడికి జాలి వేసి, అయ్యో బిడ్డ చచ్చిపోతాడేమో అన్యాయంగా, ఇప్పుడైనా కాపాడకపోతే అలాగే వీడి ఇల్లు బంగారంగా. సాలెపురుగు చాగాను చూసి ఆశ్చర్యపోయాను నేను, అగ్నిలో పడుతుంటే అడ్డుకున్నాను, లేకపోతే చచ్చిపోయింది. పాము భక్తిని చూసి ఆశ్చర్యపోయాను, ఏకంగా ఏనుగు తొండలో దూరేసింది. అది చచ్చిపోతుందని తెలుసు దానికి, అయినా సరే దూరేసింది. ఏనుగు భక్తిని చూసి అంతకంటే ఆశ్చర్యపోయాను, ఆ పామును చంపడం కోసం తన పూజ నిలబడడం కోసం కుంభస్థలాన్ని కొండకేసి కొట్టేసుకుంది. అది కృతయుగం, అది త్రేతాయుగం, అది ద్వాపర యుగం, అవి ఉన్నతమైన యుగాలు, వాళ్ళు అలాగే ఉంటారనుకున్నా. ఇప్పుడు కలియుగం దుంపదగా ఈ యుగంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఇంత పట్టుదల, తలకే కొట్టేసుకుంటున్నాడు అని అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగా? వైకుంఠ ద్రుహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై కాదు. ఈ పద్యం ఇక్కడ పనికిరాదు. ఇంత పరివారంతో కుటుంబ పరివార సమేతంగా రాలేదు. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా, శుభలేఖల్లో వేసేస్తున్నారు సకుటుంబ సపరివార సమేతం. ఆ మాట తప్పు. సకుటుంబ సపరివారం అనకూడదండి, కుటుంబ పరివార సమేతంగా అని మీరు వాడాక ఈ సార్ అనవసరం. లేదా సకుటుంబ సపరివారంగా, ఇక సమేతంగా అక్కర్లేదు. సమేతమే సకుటుంబ అంటే కుటుంబ సమేతంగా, సపరివార అంటే పరివార సమేతంగా. అంచేత సకుటుంబ సపరివారంగా అనాలి, లేదా సాల్ తీసేసి కుటుంబ పరివార సమేతంగా అనాలి, ఏదో ఒకటి అనాలి. అందుకని పరివారంతో రాలేదు, బ్రహ్మాది దేవతలతో రాలేదు, కనీసం పార్వతితో రాలేదు. ఏనుగుతోలు ఉందా, పాములు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించరా. కనీసపు చిహ్నాలు, ఈ పాముల ఆభరణాలు లేకపోతే మరి వాడు గుర్తుపట్టడు కదా. నువ్వెవరో శివరావు, నువ్వు శివుడు కాదంటాడు, నేను నీ కోసం పెట్టలేదంటాడు. మనిషి నమ్మకం. అందుకని ఆ నాగాభరణంతో, ఆ నాగచర్మ వసనంతో, ఆ ఒంటి నిండా పూసినటువంటి భస్మంతో, ఆ మూడవ నేత్రపు చిహ్నం కనిపించే విధంగా ఆ చంద్రరేఖతో వచ్చాడు. ఇక మిగిలిన పరివారం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన వాళ్ళందరికీ ఇప్పుడు భోజనాలు పెట్టాలి, పెద్ద పార్టీ అవుతుంది. అందుకని ఆ రూపంతో అలా వచ్చి కూర్చుని, నాయన తిన్నా అనేసరికి ఆ స్వామి వచ్చావా అంటే సరిగ్గా ఆ కలలో కనిపించినటువంటి వాడే ఇక్కడ కనిపించాడు. అమ్మాయి అయితే నువ్వే అన్నమాట, నా శివుడు నాకు దొరికేశాడు, నాకు ఆనందంగా ఉంది, కూర్చున్నా తిను అని ముందు తన కళ్ళు తుడిచేసుకుని అక్కడ ఉన్న ఈ దొప్పల నంజుడు తీసి ఒక్కో ముక్క జాగ్రత్తగా మళ్ళీ ఇందులో కారంలో అద్ది, మళ్ళీ దానికి మసాలా, దాని సరుకు దానికి ఉంది, అవన్నీ పెట్టి నోటికి అందించి తిను అంటూ ఉంటే హాయిగా శివుడు కూడా తినడం మొదలుపెట్టాడు. ఎందుకనండి, ఆయనకి ఇలా పెట్టినవాడు ఎవడూ లేడు. మీరు మొత్తం శివుడు చరిత్ర చూసుకుంటే ఎవరున్నారండి? శివుడికి అమ్మ నాన్న, కైలాసంలో కూర్చుంటాడు ఒంటరిగా, పార్వతీదేవి ఉంటుంది, ఆవిడేమో అన్నం కలిపి పెట్టదు, తల్లి అయితే పెడుతుంది, భార్య ఎటువంటి పనులు చేయదు. భార్య ఆనందింపజేసే విధానం, ప్రేమించే విధానం, చేసే సేవలు వేరే, అవన్నీ గొప్పవి, అవి తక్కువ కాదు. కానీ తల్లి చేయడం వేరు. ముద్దలు కలిపి పెడుతుంది, తినే వరకు ఊరుకోదు. మరి అటువంటి తల్లి ప్రేమకు నోచుకోలేదు కాబట్టి శివుడు తిన్నడ పెడుతూ ఉంటే తల్లి ప్రేమ, తల్లి పెడుతున్నట్టుగా అనిపించి హాయిగా అలా ఒక ముద్ద మీద శుభ్రంగా 4 ముద్దలు ఎక్కువ తినేసాడు. మళ్ళీ రెండో పూట పెట్టడం అదో అనుమానం కదా, వీడికి తెక్కరెక్కితే ఇంటికి వెళ్ళిపోతాడు పెట్టడం. అందుకని ఎందుకులే వాడు పెట్టినప్పుడు తినేయడం మంచిది, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమన్నారు.
అందుకని వాళ్ళు ముద్దు వచ్చినప్పుడు రమ్మంటే రాకపోతే తర్వాత ఎత్తుకోరు. అందుకని తినడానికి ముద్దు వచ్చాడు కాబట్టి సంఖ్య ఎక్కాడు శుభ్రంగా, ఉన్న అవసరం ఉందో మళ్ళీ తినడం కూడా లేకుండా లాగించేశాడు. అది భగవద్భక్తి అంటేనండి. అలా పెడితే ఏ ఆహారమైనా ఎలా పెట్టినా తింటాడు. అలాగే భగవద్ ఆరాధన చేద్దాం. తిన్నడు ప్రతిరోజు ఇలాగే అడవి నుంచి మాంసం తెచ్చి పెట్టడం, చవులూరుస్తూ రుచులూరుస్తూ పెట్టడం, హాయిగా శివుడు కూర్చుని తీసుకోవడం, స్వీకరించడం, భోజనం చేయడం జరుగుతుంది. కథ మామూలుగా నడిస్తే కాళహస్తి మహాత్మ్యం ఏముందండి? కథ మలుపులు తిరిగితేనే కదా ఎన్ని మలుపులు తిప్పాడు. ఇతని భక్తికి ఒక ఆటంకం ఎదురైంది. మనం ప్రారంభ పద్యంలో చూడండి. శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్ఠాజలూతాసాం వలూతావాతాశన సామజాటవిక గోత్రాదేవ అన్నాం. ఆటవికుడు తర్వాత గోత్రాదేవుడు వచ్చాడు కథలో. గోత్రాదేవుడు అంటే బ్రాహ్మణుడు, గోత్రం అంటే భూమి, భూదేవుడు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి కథ ఉంది అన్నారు. ప్రత్యేకంగా బ్రాహ్మణుని కథ ఏముంది? ఇదే. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ప్రవేశిస్తున్నాడు రంగంలో. ఇక చూడండి అతని పరిస్థితి. కాళహస్తి కథలో కాళము ముందు పూజలు చేసింది, హస్తి ప్రవేశించింది, అక్కడ తగాదా మొదలైంది. ఇక్కడ తిన్నడు శివలింగాన్ని పూజిస్తున్నాడు, ఇక్కడ బ్రాహ్మణుడు ప్రవేశించాడు. ఈయన పోయేవాడు, ఆయన బ్రాహ్మణుడు, ఇద్దరికి తగాదా. ఇది మలుపు తిప్పడం. తగాదా ఎందుకు వస్తుంది? ముందేమీ రాదు, తర్వాత వస్తుంది వ్యవహారం అంతా. ఈ తిన్నడు పెట్టడం, శివుడు తినడం అనేది ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులు గడిచాక శివగోచరుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆ దారిని వచ్చాడు. ఈ శివలింగాన్ని చూశాడు. మామూలుగా చూడడం కాదు, ఆయన ఇదివరకు చూసిన లింగమే. ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఈ అడవి మార్గంలో ఆయన పొరుగురు వెళ్ళేవాడు. అప్పట్లో మార్గాలు అంతేగా, అరణ్య మార్గాలేగా. అడవిలో ఉంది శివలింగం అని, ఎంతైనా బ్రాహ్మణుడు కదండి. ఆయన శివుడు గుళ్ళో పూజారి. మా గుళ్ళో శివలింగం ఉంటే నేను చేసుకోనా, ఇక్కడ చెయ్యొద్దా పాపం, ఇలా ఒంటరిగా ఉన్నాడు శివుడని ఆయన ఎంతైనా మంత్రం చదువుకున్నాడు కూడా తట్టుకోలేక ఆ దగ్గరలో ఉన్న నీళ్లు పవిత్రంగా, ఆయన దగ్గర మరి రాగి చెంబు అన్నీ ఉంటాయి కదా సంధ్యావందనానికి, ఆ చెంబు శుభ్రంగా కడిగేసి నీళ్లు పట్టుకొచ్చి దేవుడికి పోసి, అడవిలో పూలుగు లోటే ఉందని బోల్డ్ పువ్వులు తెచ్చి అక్కడ పెట్టి, ఓం నమ శంభవే చ మయోభవే చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని స్తోత్రం చదివి సంతోషంగా నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాడు. ఆయన ఊరు వెడుతున్నాడంటే పొరుగురు ఊరికే వెళ్ళేవారు కదా, ఏదో కాస్త తినుబండారాలు ఉంటాయి, మరి అర్ధరాత్రి ఎవడ పెడతాడు అన్నం అడిగిలో. అందులోదే ఓ మొక్క, ఓ బెల్లం మొక్క అక్కడ నైవేద్యం పెట్టి తినవయ్యాను. ప్రాణ ఇస్వాహ అపాన ఇస్వాహ వ్యాన ఇస్వాహ సవదాన ఇస్వాహ సమాన ఇస్వాహ మధ్య మధ్య పానీయం సమర్ప్యామి. ఇంచుమించుగా షోడశోపచార పూజా విధానం ప్రకారం ఈయన చేసేవాడండి. అలా కొన్నాళ్ళై మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పోసారు ఓ 2 నెలలు అయ్యాక. అప్పుడు అనుకున్నాడు, ఏమిటో ఎలాగో పెడుతున్నాం, ఆధారనే పెడుతున్నాం, శివలింగం ఉంది అక్కడ, మామూలుగా వెళ్ళడం ఎందుకని పూజా సామాగ్రి కూడా తెచ్చుకున్నాడు పాపం ఈసారి. అది భక్తి వృద్ధి అంటే. వాళ్ళకి అలుకుదాం, ముగ్గు పెడదాం చక్కగాను, ఎందుకంటే భార్య ఎలాగో కూడా వాళ్ళ తన పనులు చేసేద్దాం, అప్పుడు పూజ చేద్దాం, అన్నీ ఇద్దాం హాయిగాను, శివుడు స్వీకరిస్తాడు కదా. మనం ఇక్కడ గుళ్ళో చేసినట్టే అక్కడ కూడా చేస్తే శివానుగ్రహం మన కుటుంబం మీద ప్రసరిస్తుంది, మన విద్య బాగుంటుంది, మన విద్యార్థులు బాగుంటారు, పిల్ల పాప బాగుంటారు అని బ్రాహ్మణుడు చూడండి ఆయన స్థాయిలో ఆయన ఆలోచించాడు. ఎవరి భక్తి వారిది, రెండింటినీ పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శనగా. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, ఏమీ చదువురాని పామరుణ్ణి కూడా పరమేశ్వరుడు సమానంగానే చూస్తాడు. ఎందుకంటే ఇరువురిలోనూ ఉన్న జీవుడు దేవుడే. సమానంగా చూడటం అంటే బ్రాహ్మణుడు పక్కన ఈ పామరుణ్ణి కూర్చోబెట్టి ఇద్దరికి జరోదండ వేయడం కాదు, తప్పది. చదువుకున్నవాడికి ఒకటే ఇస్తావా నువ్వు, ఇంకా చదువెందుకు, అది తప్పు. అలా చేయకూడదు. ఇద్దరిలోనూ ఉన్న జీవుడు ఒక్కడే కాబట్టి ఎవరి బాధ్యతకి తగిన గౌరవం వారికి చేయాలి. ప్యూన్ జీతం వేరే, ప్రిన్సిపాల్ జీతం వేరే ఉంటుంది. ప్రిన్సిపాల్ గారు ఉన్న సేపు నేను ఉంటున్నాను, వారు గంటకోసారి పాఠం చెబితే నేను గంటకోసారి గంట కొడుతున్నాను, నేనేం తక్కువ చెప్పానా, నాకు ప్రిన్సిపాల్ జీతం ఇవ్వమంటే ఇవ్వరు. తేడాయే. అంతేకాదు ప్యూన్ బాగా పనిచేస్తే ప్రిన్సిపాల్ భుజం మీద చెయ్యేసి అమ్మాయి అప్పారావు బ్రహ్మాండంగా పనిచేసేవయ్యా అని మెచ్చుకోవచ్చు. కానీ ప్రిన్సిపాల్ ఎప్పుడైనా బాగా పనిచేస్తే ప్యూన్ వెళ్ళి భుజం మీద చేసి ప్రిన్సిపాల్ గారు మీరు బాగా పనిచేశారంటే గోమె కొడతారు. భుజం మీద చేసి మెచ్చుకోకూడదు. ప్యూన్ దూరంగా ఉండి సార్ మీ వంటి వారు ఉండబట్టి మేము బతుకుతున్నామండి అని అనాలి, చేతులు జోడించాలి, తప్పదు. లేకపోతే వ్యవస్థ నడవదు. అందుకే ఈ భేదాలన్నీ వ్యవస్థ కోసం వచ్చాయి, నడవాలి. కాబట్టి వ్యవహార భేదం అంటారు దీన్ని. లోపలికి వెడితే రేపొద్దున ఏమంటే చనిపోతే ప్రిన్సిపాల్ ప్యూన్ని ఒకే శ్మశానంలో తగలేస్తారు, ఒకే రకమైన కట్టెలు. ఈయనకి మంచి గంధం ఏం వాడరు, మామూలే వాడతారు.
వాళ్ళు వెళ్ళే లోకాలని వారి వారి కర్మఫలాలను పెడతారు. ప్యూన్ గారు కదా అని ముందు పంపరు, ప్రిన్సిపాల్ గారు కదా అని వెనకాల పంపరు. ఇదే గమనించాలి తేడా. అంచేతను ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు వాళ్ళ పద్ధతిలోనే ఆరాధన చేయాలి. మతం మార్చుకునే పని లేదు, అవసరం లేదు. కులాచారం కూడా మానాల్సిన పని లేదు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధిస్తే ఆ రకంగానే వారిని అనుగ్రహిస్తున్నా. కాబట్టే అర్జున, మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అందరూ నా మతంలోనే ఉన్నారయ్యా, నువ్వు మత మార్పిడి చేసే పని లేదని. అందుకని మన హిందువులు ఎవరో మత మార్పిడి చెయ్యమండి అసలు. ఎందుకంటే వారు ఎవరన్నా ఇతర మతస్థులు వస్తే మీ మతం మంచిదే కదయ్యా, నువ్వు అందులో ఉండవయ్యా అంటాను తప్ప ఈ టికెట్ ఇచ్చుకొని మనం చెప్పమండి. మనకు కలిసి వచ్చి తెలియదు దాని మీద. ఇది మన ధర్మానికి ఇతర ధర్మాలకి తేడా. సందర్భం వచ్చింది కూడా చెబుతాను. బ్రాహ్మణ ధర్మం ప్రకారం ఆయన వచ్చాడు కాబట్టి అలికాడు, ముగ్గులు పెడదాం అని చేసాడు, సామానంతా పట్టుకొచ్చాడు. ఇలా 2-3 సార్లు చేసాడు ఇదివరకు. ఇప్పుడు కూడా ఆ అలికేందుకు కొంత పేడ మరి ఎక్కడ దొరకాలిగా, ముగ్గు పెట్టడానికి ముగ్గు కర్ర, ముగ్గు బొట్ట ఇవి పట్టుకొచ్చాడు. పువ్వులు అన్నీ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాడు కొన్ని. తీరా వచ్చేసరికి ఏం కనపడింది ఇక్కడ? ఇదివరకు ఎప్పుడు లేని విచిత్ర దృశ్యం ఒకటి కనపడింది. ఎందుకంటే అక్కడ ఈ వీళ్ళిద్దరూ కూర్చుని శుభ్రంగా తినేసి వెనకాల ఆడాళ్ళు ఉన్నారు, ఏమన్నా ఆ ఎంగిలి కూడా ఎత్తకుండా ఉన్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే తిన్నడికి ఈ పనులు చేయడం అలవాట్లేదు, శివుడికి అవసరం లేదు. ఒకడికి అలవాట్లేదు, ఇంకోటికి అవసరం లేదు. అందుకని ఆ శివలింగం నిండా ఏమున్నాయి? ఈ మాంసం మొక్కలు సగం తినేసినవి. చూడండి, రుచి చూసి సగం ఎక్కసెక్కమే పారేస్తాం. మనకి కూర వేసుకుంటే ఏం చేస్తాం? అందులో మిరపకాయ ముక్కలన్నీ ఏరుతాం కదా, అలా ఏరిన మిరపకాయ ముక్కలు, ఈ మసాలా, ఇవన్నీ పైగా శివలింగం మీద పడిపోయి నీరు గారుతోందండి. శివలింగం మాంసం ముక్కలతోటి ఎంత చికాగ్గా, నిజానికి అనకూడదు కానీ అసహ్యంగా ఉంది. బ్రాహ్మణుడు తట్టుకోగలడా? చూసి ఏమిటిది, నేను 10 రోజుల క్రితం వచ్చి శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి పూజలు చేసి దీపారాధన చేసి ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, నీరాజనం మంత్రపుష్పం సమర్పయామి అని నేను చేస్తే ఇలా తయారైంది ఏమిటి గుడి? ఎవరు వచ్చారు ఇక్కడికి? ఎవడో వచ్చి చండాలుడు మొత్తం పాడు చేసి పారేశాడు. ఇది మాంసం మొక్కలేటి అని ఒళ్ళు మండిపోయానా? శివుణ్ణి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ మనిషి ఎవరు లేరు, ఉంటే వాడు జుట్టట్టుకునేవాడే, ఎవరు లేరు మరి. అందుకని శివుణ్ణి ఏమంటున్నాడండి? కులదైవం వని అల్కి పూసి గుడి ముగ్గులు పెట్టి కైసేయ లోపలికిట్లెంగిలి మంగళం బులగు దొప్పల్ రాగతం వేమి నిర్మలతో యస్నపనం వనరిచ్చిన శరీరంబు ఏటికి నీరు వట్టులు గట్టెన్ భవద ఆత్మశుద్ధికిది కూడుంగా మహాహేయముల్. ఏమయ్యా పరమేశ్వర, ఏమిటి పని? కులదైవం వని అల్కి పూసి, మా ఇలవేల్పయ్యా నువ్వు, మా తాతగారు ముత్తాతల కాలం నుంచి నిన్ను ఆరాధిస్తున్నావు అని నీ ముందు పేడబెట్టి అలికాను, నేను ముగ్గులెట్టాను, అల్కి పూసి శుభ్రంగా అలికి సున్నం పూసినట్టు పూసి చేత్తో ఇలా పూసి ముగ్గులు పెట్టాను. కైసేయ అంటే అలంకారాలు సమర్పించా. అలా చేసి నేను వెడితే 10 రోజులు కాలేదు ఇలా తయారయ్యావా అంటే చూడు, చిన్నపిల్లాడిన తల్లి మంచి అందమైన బట్టలు వేసి బయటికి పంపిస్తుంది, కొత్త బట్టలు, పుట్టినరోజు నాడు. వీడు పుట్టినరోజు పెళ్లి రోజు వీడికేం తెలుసు? చిన్నకురాడికి వాడు స్నేహితులతో ఆట ఆడుకుంటాడు, ఏ కబడ్డీయో ఆడేస్తాడు, చెడుగుడు అని కింద పడతాడు, మీద పడతాడు. ఆ బట్టలో దెబ్బలు మాసిపోయినాయి. అప్పుడు ఇంటికి వచ్చాడు, ఆట ఆడి మాసిపోయిన పడు. అప్పుడు తల్లి ఏముంటుంది? వేర్రి వేదవా, ఏమిటిరా దరిద్రంగాను, ఎంత మంచి బట్టలు వేసి పంపించారా, కొత్త బట్టలు, పుట్టినరోజు పూట ఈ కబడ్డీ ఆట ఆడకపోతే ఏమైంది నీకు? అలాగే ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చుగా, టీవీ చూస్తే బట్టలు మాయవు, మరి బతుకు మాస్తుంది, బట్టలు మాయవు. అందుకని బయటికి వెళ్ళి ఎందుకురా ఇవన్నీ బట్టలన్నీ పాటు చేసుకుని అనదా? అదే ప్రేమ పాపం బ్రాహ్మణుడిది. అంటే చూడండి, తిన్నడి ప్రేమ ఒకటే, ఈయన ప్రేమ ఒకటేనండి. మనమే అనవసరంగా తేడాలు చూస్తున్నాం. వాళ్ళు ఆ కులవండి, వీళ్ళు ఈ కులవండి, వారు పెద్దవాళ్ళని, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. దేవుడి దృష్టిలో ఇవన్నీ ఉండవు, పూర్వ కవుల దృష్టిలో కూడా ఇవన్నీ లేవు. తిన్నడి భక్తిని ఎంత బాగా వర్ణించాడో బ్రాహ్మణుడు భక్తిని అంతే బాగా వర్ణించాడు. ఇంకా ఒక్క రవ్వ ఉన్నమాట చెబుతున్నా, బ్రాహ్మణుని తక్కువ చేసి బోయవాడిని ఎక్కువ చేశాడు తప్ప కథలో బోయవాడిని ఎక్కువ చేసి బోయవాడిని తక్కువ చేసి బ్రాహ్మణుని ఎక్కువ చేయలేదమ్మా. మనం గ్రహించాలి ఈ విషయం. బ్రాహ్మణులే తక్కువ చేశారు చాలా కథల్లో. చదువుకున్నారనే గర్వం పనికిరాదని చెప్పడం కోసం వాళ్ళని ఏదో అవమానిద్దామని కాదు, అది తేడా. నేను ముగ్గులు పెట్టి నేను పెడితే లోపలికిట్లెంగిలి మంగళంబులగు దొప్పల్ రా కథం వేమి. ఏమిటయ్యా 10 రోజులు కాలేదు నేను వచ్చి, రోజు ఎక్కడ రానయ్యా, మా ఊరు దూరం అయ్యా, ఎక్కడి నుంచో రావాలి, నడిచి రావాలంటే ఆ ఊరు నుంచి నీ దగ్గరికి రావడానికి 3 రోజులు పట్టింది నాకు. మరి రోజు ఎక్కడ రానయ్యా? చక్కగా అలంకరించి పెడితే 1 వారం రోజుల పాటు ఈ అలికింది ముగ్గులు పెట్టింది అలా అట్టి పెట్టుకోలేవు, ఆ మాత్రం తిరిగితేటలు లేవు శివుణ్ణి.
ఎవరో వచ్చి ఏదో చేశారయ్యా, అసలు నువ్వు ఎందుకు చేయనిచ్చావు, అది బాధ. ఎవరో వచ్చి చేయకపోతే ఇవన్నీ జరగవుగా. లోపలికి ఇట్లు ఎంగిలి మంగళం, ఇది జరిగే బ్రాహ్మణ ఇళ్లలో వాడే మాట. కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసినా, లేకపోతే చూడండి అన్నం తినేటప్పుడు మజ్జిగ గిన్నె మీద మూత తీసి అన్నం గిన్నె మీద పెట్టేసి, అన్నం గిన్నె మీద మూత తీసి పచ్చడి గిన్నె మీద పెట్టేసి, ఏమిటి ఎంగిలి మంగళం అంటారు. వెంటనే పెట్టకూడదు, అన్నం మెతుకులు మజ్జిగ అంటకూడదు. ఇది బ్యాక్టీరియా అండి, ఊరికే ఏం ఆచారాలకు మంచి ఆచారం అది. దేని మూత దానికి ఉంటుంది అంతే. ఈ మూత ఇంకో దాని మీద పెడితే ఆ అన్నం మెతుకులు అంటుకునే బ్యాక్టీరియా వస్తుంది. మజ్జిగాను అన్నం కలిస్తే వేరుగా ఉంటుంది పరిస్థితి. ఆ మెతుకు మళ్ళీ మజ్జిగ కుండలో పడకూడదు, మన కంచంలో పడవచ్చు, కుండలో పడకూడదు. ఈ ఆచారాలన్నీ చేదస్తాలు కావు, మనిషి ఆరోగ్యం కోసం పుట్టే. అందుకని ఎంగిలి మంగళం ఏంటి? పైగా నిర్మల తోయ స్నపనం వనర్చన శరీరంబు ఏటికి నిరువట్టులు గట్టెన్. పక్కన ఏదో చెరువు ఉంటే ఈ బ్రాహ్మడు కూడా బింది పట్టుకొచ్చాడు. మొదటి రోజు చెంబుతో వచ్చాడు, రెండో రోజు బిందుతో వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు 15 రోజుల ఖాళీలో వస్తున్నాడు పాపం, పెద్ద చెంబు బిందె సరిపోవట్లేదు మరి. అందుకని పట్టుకొచ్చి పాపం మంత్రాలు చదువుకుంటూ వచ్చి ఆ బిందె నీళ్లు అలాగ సహస్ర ఘటాభిషేకంలాగా ఒక 100 బిందెలు పోసేవాడు. అంత శుభ్రంగా గుడంతా స్నానం చేయించి, నీకు స్నానం చేయించి, ఈ విభూతి బొట్లన్నీ పెట్టి, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి, మా అబ్బాయి కంటే అందంగా నిన్ను తయారు చేస్తే ఏమిటయ్యా ఇదంతా? నిర్మలమైన స్నానం చేయిస్తే నీకు ఏటికి నీరు వట్టులు కట్టెన్. ఈ మాంసం ముక్కలన్నీ వదిలేశారు కదా వీళ్ళ దుంపలు దగ్గర ఇద్దరికిద్దరే. ఎందుకంటే ఎవరికి తిన్న కంచం తీసి అలవాట్లేదు. ఈ తినడ కంచమేమో వాళ్ళ అక్క తీస్తుంది. శివుడికి అసలు కంచము లేదు, తినడమూ లేదు. ఈయన భిక్షాపాత్ర, బ్రహ్మకాపారంలో తింటాడు. పార్వతీదేవికి ఇవన్నీ తీసే అలవాట్లేదు, ఆవిడ మహారాణి అయ్యే. అందుకని ఇద్దరికిద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. మనకు చూడండి పార్టీలు జరుగుతూ ఉంటాయి, చక్కగా ప్లాస్టిక్ సీసాలు, వాటర్ బాటిల్స్, పార్టీలు బాగానే ఉంటాయి. కానీ పొద్దున్న చూస్తే ఆ ఇంటి నుంచి మొత్తం కుప్ప బయట పారేస్తారు. పక్కింటి వాళ్ళు చస్తారు అన్యాయంగా. ఈ కుప్ప తీయద్దు. మన వల్ల జరిగినటువంటి చెడ్డని మనమే పరిహరించాలి. అందరూ పార్టీలు చేసుకుంటారు, రోడ్ల మీద పారేస్తారు పట్టుకొచ్చి ఈ చెత్త అంతా. అవి ఏమో గాలికి ఎగురుతూ ఉంటాయి, బడి మానేసిన పిల్లల్లాగాను గాలికి ఎగురుతూ ఉంటాయి ఈ డబ్బాలు, ఇవన్నీ ఇక సంచులు గాలికి తిరుగుతూ ఉంటారు, బడే కొట్టేసి అలా గాలికి తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ. మనం చూసి ఏమిటో పర్యావరణం పాడైపోయింది, మన వల్లే పాడైంది. నేను ఎవరు పార్టీ చేయమన్నారు? చేస్తే చేసు, అవన్నీ తీయద్దు, బాధ్యత వహించమండి. అది ఇక్కడ చెబుతున్నాడు. కావ్యాల ద్వారా నేర్చుకోవాల్సిందని. నేను ఎంతో బాధ్యతగా అలికి ముగ్గురు పెట్టి అన్నీ చేస్తే ఈ మాంసం మొక్కలు ఏమిటి, అవి నీరు గారడం ఏమిటి? బాబోయ్ నాకు అసహ్యంగా ఉంది బాబు, చూడలే. ఎందుకు ఈయన ఎప్పుడు తినడు కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు కడిగేయచ్చు, కానీ అవన్నీ తీయాలిగా. తీస్తే కానీ కడగకూడదు. తీయడానికి ముందు ఈయనకి చేతులు రావట్లా. ఎప్పుడు తినని పదార్థం ఎలా తీస్తాడు? నేను ఎలా తీయనయ్యా? అలాగని చీపురుతో తోసేయచ్చు కదా. అలా పని బ్రాహ్మణుడు చేయడండి. అమ్మో, చీపురుతో దేవుణ్ణి ముట్టుకోవడమే. మరి ఆయన బుక్కి నుంచి ఉమ్మేశాడు. ఆయన వేరు, ఆయన పోయేవాడు. ఆయనకు తెలీదు. ఇది తెలిసినవాడు ఎప్పుడు పూజ తెలిసినట్టే చెయ్యాలి. తెలియనివాడు వేరే విషయం. తెలిసి తప్పు చేస్తే అలాగా నేను చేయడు. నేను తీద్దామంటే నా వల్ల కాదు, చీపురు లేదు, చీపురుతో తీయకూడదు. ఏమిటయ్యా ఇదంతా? భవద ఆత్మశుద్ధికి దిగూడుగా మఖాహేయములు. ఏమిటయ్యా ఆత్మశుద్ధి లేని ఆచారం అది. ఆచారము ఆత్మశుద్ధి రెండూ ఉండే విధంగా నేను పూజ చేస్తే నీకు అసలు చిత్తశుద్ధి ఉందా, ఆత్మశుద్ధి ఉందా? ఏం చేస్తున్నావా? అయినా నిన్ను అనాల్సిన పని లేదు. నీ బుద్ధి అంత కోపం వస్తే అలాగే ఉంటుంది. మహాహేయములు, ఈ అసహ్యాలన్నీ ఎందుకు భరిస్తున్నావు అని భరించకేం చేస్తావులే. ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి నీచు పొత్తునన్ ప్రాతిమ సంగీతీవు మును భక్తుడు కుంటెన బంపబోతి మై భూతయునర్చుకుంటి శవభూతి కపాలమునన్ భుజించితి ఈ రోతలు పెక్కులుండ ఇటరో యుదువేయిక భక్తవత్సలా. నిన్ను ఇవాళ కొత్తగా అనాల్సిన పని లేదా. నీ చరిత్రే ఎంత. ఇంకా కొంచెం పచ్చిగా చెప్పాలంటే నీ బతుకే ఎంత. చిన్నపిల్లలను తిట్టేటప్పుడు అలాగే తిడతారు. అసలు నువ్వు ఏనాడు శుభ్రంగా ఉన్నావు కనుక అసలు నువ్వు చేసిన పనులన్నీ ఏమిటి? శివలీలలు. లీలలుగా చెప్పే వాటిని ఆక్షేపిస్తున్నాడండి. అంటే కోపం వస్తే ఇలా మారిపోతాయండి. మన మిత్రుడు అనుకోండి, బాగాను కొంచెం 10 నిమిషాలు వస్తానన్న సమయానికి ఆలస్యంగా వస్తే ఏమంటా, ఆ మాత్రం అరగంట అటు ఇటు అవుతుంది లేరా పర్వాలేదంటాం. అదే ఆ మనిషి అంటే ఇష్టం లేదనుకోండి, 10 నిమిషాలేంటి, 10ంటికి వస్తానని చెప్పు, 10-15 అయింది, 10 నిమిషాలకి దీనికి తేడా ఏముందండి? 5 నిమిషాలుగా సరిపోదు. నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏనాడు సమయానికి వచ్చావు? అసలు నువ్వేంటి, మీ బాబు ఇంతే, మళ్ళీ వాడు వస్తాడు మధ్యలో, మళ్ళీ వాడు బాబు కూడాను. ఎందుకంటే మన కోపం ఉంది, అంతకంటే ఏంలే. వాడు చేసింది మహా నేరం ఏం కాదు, మనకు కోపం ఉంది. అందుకని వాడిని మొత్తం దశాపరేషాం దశపూర్వేషాం అని 10 తరాలు బట్టి తిట్టడం. ఇది ఈ కోపం ఉంది. అందుకని పాత కథలన్నీ తవ్వుతున్నాడు. ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి. ఏమిటి? గజాసురుని కథ. ప్రాతలంటే తోళ్ళు. గజాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి కడుపులో దాచుకుంటే విష్ణుమూర్తి అక్కడ గంగిరెద్దుల వాడి వేషంలో వెళ్ళి అభ్యర్థన మేరకు శివుణ్ణి బయటికి రప్పించాడు. గజాసురుడు చనిపోయాడు.
అప్పుడు గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఆ గజాసురుని చర్మాన్నే ఒంటికి ధరించాడు. మరి అంటే చచ్చిపోయిన వాడి శవం చర్మం ఒలిచి కట్టుకున్నట్టేగా, అనుమానం ఏమైనా ఉందా? అది చెప్తున్నాడు. ఈ కథ ఈయనకి ఇదివరకు తెలియదా? అలికి ముగ్గులెట్టినప్పుడు ఈ కథ ఎప్పుడైనా చెప్పాడు. అప్పుడేమో అవన్నీ లీలలు, ఇప్పుడు పనికిరాని పనులు. ఎందుకని మనకి ఇష్టం లేదు కాబట్టి. అందుకే సృష్టిలో భేదం లేదండి, నీ దృష్టిలో భేదం ఉంది. కానీ ఇది వరకు నీకు నచ్చిన కథ ఇప్పుడు నచ్చకుండా పోయిందే, ఇది తేడా. అలాగే నీచుపొత్తునను ప్రాతిమ సంగతీవు, అడ్డమైన వాళ్ళ పక్కన కూర్చొని అడ్డమైన గడ్డి తిన్నావు. ఎప్పుడు తిన్నాడండి? తిన్నాడు. మనకు అది అలాగే కనిపిస్తుంది. ఒక భక్తురాలు ఉండేది వెనక, ఆవిడకి శివుడికి నైవేద్యం పెడితే కానీ తినే అలవాట్లేదు. ఆవిడ ఒక 3 రోజులు వెలపలు ఉంది, తెలుసు కదా విషయం. 3 రోజులు ఇంట్లోకి రాకూడదు.